హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకో వెరైటీ అని కాదు, చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ నేనైతే ట్రై చేస్తున్నానండి. ముందుగా మనం దోశ పిండికి ఎలా అయితే పోసుకుంటామో బియ్యము, మినపప్పు, మెంతులు నానబెట్టుకోవాలి. బట్ ఈసారి మినపప్పు క్వాంటిటీ కొంచెం తగ్గించుకోండి. దాని బదులు నేను బూడిద గుమ్మడికాయ తీసుకుంటున్నాను. మొత్తం కాయ తీసుకోలేం కాబట్టి మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి హాఫ్ ముక్క తీసుకున్నాను నేను. లోపల ఇత్తనాలు కాకుండా ఇత్తనాలు తీసేసి ఓన్లీ పీసెస్ వరకు కట్ చేసుకొని ఇలా మనం మిక్సీలో మనం ఎలా అయితే దోశ బ్యాటర్ పట్టుకుంటామో మెత్తగా, అలాగే దోశ బ్యాటర్ని పట్టుకోవాలండి. బూడిద గుమ్మడికాయ అంటే తెల్ల గుమ్మడికాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయండి. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో నీరు, ఫైబరు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మిక్సీ నేను చూపించిన కదా, అట్లా పట్టుకొని నైట్ అంతా అంటే ఓవర్ నైట్ అంతా మనకి పులియాలన్నమాట పిండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది బాగా పులిస్తుందండి పిండి. దీంట్లో హాఫ్ తీసుకొని దాంట్లో కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు, కొత్తిమీర మీ ఆప్షన్ అనమాట, ఏది ఉంటే అది. దీంట్లో బీట్రూట్, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఆప్షన్ బట్టి. జీలకర్ర వేసుకొని పెనం పెట్టుకొని నార్మల్గా దోశలాగా వేసేసుకోవటమే అనమాట. చాలా బాగా ఉన్నాయండి, నిజంగా టేస్ట్ అయితే సూపరు. ఇదేంటంటే లావుగా ఉన్న వాళ్ళకి గుమ్మడికాయ రసం తీసుకోవడం వల్ల వాళ్ళు బరువు తగ్గుతారు, అదొకటి. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, అందువలన మనకి తిన్న తర్వాత అంటే తొందరగా ఆకలి అవ్వదు అనమాట, ఎక్కువసేపు మన ఆకలికి ఆపుతుంది. అలాగే ఇది శరీరానికి డీటాక్స్ లాగా పనిచేస్తుంది, అంటే మన శరీరంలో ఉన్న టాక్సెస్ని బయటికి పంపడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గ్యాసు, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఉపశమనం కలిగిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ గుమ్మడికాయ రసం రోజు తాగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి, అదైతే నిజం. మీరు డైలీ తాగుతూ ఉండాలి, ఒక 2 రోజులు తాగి ఆపేయటం అలా కాదనమాట. అలాగే వేసవి కాలంలో గుమ్మడికాయ రసం తాగడం వల్ల మన శరీరానికి డీహైడ్రేట్గా పనిచేస్తుంది, అంటే డీహైడ్రేట్ అవ్వకుండా చల్లగా ఉండేలాగా చూస్తుంది. చిన్నపిల్లలకి ఏదైనా వెరైటీగా చేసి పెడితే బాగుంటుంది కదా, చూసారా? ఈ షేప్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇలాగే బీట్రూట్ తురుము కూడా కలుపుకొని, అది పింక్ షేప్ వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర కళ్ళు పెట్టడానికి, స్మైలీ లాగా నోరు చూపించడానికి అలా మధ్యలో వాడండి, ఇంకా బాగుంటుంది. నాకు టైం లేక అలా వేసేసాను అనమాట. అలాగే ఇది చిన్నపిల్లలకు కూడా జీర్ణక్రియ శక్తిని మెరుగుపరుస్తుందని చెప్పా కదా, బ్లడ్ ప్యూరిఫైకి ఇది బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు అండి, బట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం పెట్టి చూసుకోండి, వాళ్ళకి ఎలర్జీ ఉంటే పెట్టొద్దు. అలాగే జలుబు, సైనస్ ఉన్న వాళ్ళకి కూడా చూసుకొని పెట్టండి, వాళ్ళు కూడా తినకూడదు. కొంచెం బాగా వచ్చినాయి దోశ ఐటమ్స్, అది నెక్స్ట్ డే అనమాట. ఆ గుమ్మడికాయ పిండిలోనే నేను అదే దోశ పిండిలో కొంచెం క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని గుంట పునుగులు అంటే పొంగనాలు అంటారు కదా, అలా పొంగనాలు వేసాను. ఇది కూడా టేస్ట్ సూపర్గా ఉందండి. అలాగే చర్మం జిడ్డుగా పొడిబారినట్టు ఉన్న వాళ్ళు కూడా తెల్ల గుమ్మడికాయ రసాన్ని రోజు తాగడం వల్ల వాళ్ళకి ఆ పాత కణాలు అనేవి పోయి కొత్తగా అంటే మొహం బ్రైట్నెస్ అలా పెరుగుతుంది, జిడ్డు అనేది తగ్గుతుంది అనమాట. దానికి కూడా తెల్ల గుమ్మడికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి మనం దీన్ని ఉడకపెట్టి ముక్కల్ని సూప్ లాగా, అదే గుజ్జులాగా కూడా ఇవ్వచ్చు, హల్వా చేసుకోవచ్చు, వాటెవర్. అంటే మీకు ఏది ఇష్టమైతే. చాలామందికి హల్వానే తెలుసు, దీంతో చాలా బెటర్గా యూజ్ అవుతుందండి. పిల్లలకి కంపల్సరీ పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.